వలేరియన్ రూట్ అనే ఆయుర్వేద మూలిక గురించి మీకు తెలుసా? చాలా సంవత్సరాలుగా మన పురాతన వైద్యంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూలిక గురించి మీరు ఇంకా విని ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తా వినండి. బేసిక్గా వలేరియన్ అంటే బలమైన మట్టి వాసనతో కూడిన ఒక అద్భుతమైన మొక్క. దీనికి జర్మన్ వృక్ష శాస్త్రవేత్త వలేరియస్ కోర్టస్ పేరు పెట్టారు. లేదా ఇది ఆరోగ్యంగా ఉండడం అనే అర్థం ఉన్న లాటిన్ పదం వాలెరే నుండి వచ్చిందని కూడా కొందరు నమ్ముతారు. ఇక ఇంతకీ వలేరియన్ రూట్ మీకేం చేస్తుంది అని అడిగితే, జనరల్ గా మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది నిద్ర నాణ్యతను ప్రోత్సహిస్తుంది, మీకు ప్రశాంతతను కలిగిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇదొక నేచురల్ స్లీప్ సప్లిమెంట్ లాంటిది. అంతేకాకుండా పీరియడ్ సమయంలో నొప్పిని తగ్గించడం నుండి పిఎంఎస్ లక్షణాలు తగ్గించడం వరకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇక మీరు ఈ మూలికను ఎలా తీసుకోవాలి అంటే, వేర్లు, మాత్రలు, పొడులు ఇంకా ఇతర ప్రాసెస్ చేసిన రూపాల్లో అందుబాటులో ఉంటుంది. 1060 mg కంటే ఎక్కువ కాకుండా డైట్ సప్లిమెంట్ తీసుకోవచ్చు. కానీ జాగ్రత్త, ప్రతి మంచి విషయానికి ఓ నెగటివ్ సైడ్ ఉంటుంది కదా. వలేరియన్ రూట్ విషయంలో కూడా అంతే. ఇది కొంతమందిలో తలనొప్పిని ఎక్కువ తీవ్రంగా మార్చేస్తుంది. అలాగే ఇది దీర్ఘకాలం అధికంగా తీసుకోవడం వల్ల మైకం, మానసిక కల్లోలం, జీర్ణ రుగ్మతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇలాంటి ప్రతికూల ప్రభావాలను అనుభవిస్తే మాత్రం వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఇంకా ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు దీన్ని వాడకూడదు. అలాగే కాలేయ వ్యాధి, మధుమేహం లేదా అధిక రక్తపోటు ఉన్నవారు, ఇతర రిలీఫ్ మెడిసిన్స్ వాడేవాళ్లు, అలాగే మద్యం సేవించే వ్యక్తులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరెప్పుడైనా ఈ మూలిక ప్రయత్నించారా?